దేవుని మాటలు మన జీవితాన్ని మార్చివేసేవి. మన జీవితం పలు రకాలుగా ఉంటుంది. మనకి గమ్యం తెలియనటువంటి దారులు ఎన్నో. ఏ గమ్యానికి వెళితే, ఏ దారిన వెళితే మనం క్షేమంగా చేరగలుగుతామో అనేటువంటిది మనకి తెలియదు, ఆయన నడిపిస్తే తప్ప. ఆయన పట్ల మనం నీతిగా భయభక్తులతో జీవించే వారమైతే ఖచ్చితంగా మనల్ని గమ్యానికి చేర్చగల సమర్థుడైన. కాబట్టి ఈ రోజున మనకి గమ్యం తెలియనటువంటి మనకు దేవుడు శాసిస్తున్నటువంటి అనేక మార్గాలు మనం చవి చూడగలుగుతాం. మనకు దిశలన్నీ మనం ఆలోచిస్తే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 మార్గాలు ఉన్నాయి. దేవుడు 4 మార్గాల్ని మన కొరకు సిద్ధపరిచాడు. ఎవరు మాట్లాడినా తూర్పుకు వెళ్ళండి, పడమరకు వెళ్ళండి, లేదా దక్షిణానికి వెళ్ళండి అంటారు. అలా 4 దారులు ప్రధానంగా చెప్పబడ్డాయి. ఈ 4 దారులు మనల్ని ఎవరిని ఏ వైపు నడిపించేది, ఎటువైపు నడిపిస్తుందో, తూర్పుకు వెళ్ళాలా, పడమరకు వెళ్ళాలా, మన గమ్యం ఏమిటో మనం నిర్దేశించుకోగలుగుతాం. దేవుడు మన భక్తి జీవితాన్ని బట్టి నిన్ను ఏ మార్గంలో నడిపించాలో ఆయన చిత్తములో దాగి ఉంటుంది. ఆయన మాట చొప్పున సమస్తాన్ని కలుగుచేస్తాడు, కలుగుతుంది కూడా. ఈ టౌన్స్లోకి వెళితే, పట్టణాల్లోకి వెళితే ప్రతి సెంటర్లోని ఒకవేళ కూడలి ప్రాంతం ఏదైతే ఉంటుందో, కూడలి ప్రాంతంలో 4 దారులు ఉంటాయి కదండి. సెంటర్కి వెళ్తే ఖచ్చితంగా 4 దారులు ఉంటాయి. తూర్పుకు, పడమరకు, ఉత్తరానికి, దక్షిణానికి అన్నట్టుగా. మహాపట్టణాల్లో అయితే ఇప్పుడు ఫ్లైఓవర్స్ వేసారు కాదా, కింద నుంచి రోడ్లు ఉంటాయి, పైనుంచి రోడ్లు ఉంటాయి. ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా ఆయా రహదారులు మనకి క్షేమంగా గమ్యానికి చేర్చడానికి సిద్ధపడుతుంటాయి. దేవుడు మీ దారిని కూడా సిద్ధపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ రహదారిని సిద్ధం చేస్తున్నాడు. మీరు ఏ దారిలో వెళితే మంచిదో ఆయన నిర్దేశిస్తాడు, నిర్ధారిస్తాడు. మీకు క్షేమకరమైన మార్గానికి మిమ్మల్ని చేరవేస్తాడు. ప్రతి ఒక్కరూ కూడా క్షేమకరంగా నేను మార్గం చేరాలి అని అనిపిస్తుంది, నేను గమ్యానికి చేరాలి అనేటువంటి తీర్మానం చాలామందికి ఉంటుంది. అలాగా నువ్వు ఎలా గమ్యానికి చేరగలుగుతావు? మన గమ్యం ఏంటంటే పరలోక రాజ్యము మన గమ్యం కదండి. పరలోకం చేరడం మన గమ్యం. పరలోకానికి ఎలా చేరతావు? దేవుడే మార్గాన్ని నిర్దేశించేవాడు అని మనం నేర్చుకున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క దారి, ఒక్కొక్క మార్గంలో నీకు ఇక్కడ క్షేమం, ఇక్కడ క్షేమం. అబ్రహాముకు సెంటర్లోకి వెళ్ళి నిలబడ్డాడు. ప్రభువా, నువ్వు బయలుదేరమన్నావు, బయలుదేరి సెంటర్కి వచ్చాను, ఎటువైపు వెళ్ళాలో నువ్వు నిర్దేశించు అని ప్రభువు యొక్క పాదాల చెంత పెడితే, ప్రభు క్షేమకరంగా నువ్వు ఈ ప్రాంతంలో నడువు అని పంపించాడు. దేవుడు చెప్పిన రీతిగానే అబ్రహాము నడిచినట్లుగా మనం గ్రంథాల్లో చూస్తాం. అదే రీతిగా నువ్వు నడవమన్న ప్లేస్కి నువ్వు నడుస్తున్నావా అనేది నా ప్రశ్న. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక 4 దారుల గురించి నేను మీకు వివరించి చెబుతాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం చదవండి. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను.
అప్పుడు అతడు నేల మీద పడ్డాడు. సౌలా సౌలా, నువ్వు ఎలా నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నువ్వెవడో అతన్ని అడుగగా ఆయన, నేను నీవు హింసిస్తున్న యేసును నేనే. ఇంతవరకు నన్ను హింసించావు. దేవుని హింస పెట్టినవాడు సౌలు. ఈ సౌలు మార్పు చెంది పౌలుగా మార్చబడ్డాడు. పౌలుగా మార్చబడక ముందు దేవుడు తనను దర్శించాడు, సౌలును దర్శించాడు. ఎక్కడ అంటే దమస్కు మార్గములో దర్శించాడు. దమస్కు మార్గములో ఉంటుండగా సౌలు కనిపించాడు. సౌలును దేవుడు దర్శించాడు. దేవుడు సౌలును దర్శించగా ఓవరాల్గా తను మారిపోయినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడు మార్పు చెందాడు? యేసు ప్రభు దమస్కు మార్గములో వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే సౌలు కోసమే వెళ్ళాడు. సౌలు చాలామందిని హింసకు గురి చేశాడు, బాధ పెట్టాడు, స్త్రీలను సహితం బాధ పెట్టాడు. అటువంటి హింసకుడు, దోషకుడైనటువంటి సౌలును దేవుడు గుర్తించాడు. దేవుడు ఏమన్నాడంటే, యేసు ప్రభువారు నేను సౌలును దర్శించాలి అనుకున్నాడు. అందుకే దమస్కు మార్గము కూడా ఆయన ప్రయాణం చేశాడు. ఆయన ఎక్కడ ప్రయాణం చేశాడు? దమస్కు మార్గానికి వెళ్ళాడు. ఏం మార్గం అది? దమస్కు మార్గం వెళ్తే సౌలు దొరికాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు నీ మార్గానికి కూడా రావాల్సి ఉంటుంది. నీ జీవితంలో కూడా ఆయన రావాల్సి ఉంటుంది. నీ జీవితంలో ఆయన ప్రవేశిస్తే నువ్వు కూడా మార్పు చెందుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడున్నటువంటి వారందరూ కూడా మేము రక్షించబడ్డాము, బాప్తిసం తీసుకున్నాము అని చంకలు గుద్దేసుకుంటున్నారు. కానీ మీకు నిజంగా మారు మనసు ఉందా? మారు మనసు కలిగి ఉంటేనే రక్షణ జీవితం నీకుందా? బాప్తిసం క్రైటీరియా కాదు, ఆలయంకి రావడం క్రైటీరియా కాదు. ఏది క్రైటీరియా అంటే దేవుని నిలిచి ఉండుట, ఆయనకి ఇష్టపూర్వకం నడుచుట దేవునికి ఇష్టమైన పని. అలాంటి రక్షణ నీకుందా? మారు మనసు పొందావా? బాప్తిసం తీసుకున్నావా? బాప్తిసం తీసుకున్నానంటే కానీ రక్షణ మార్గం లేదే, మారు మనసు లేదే. కానీ యేసు ప్రభువారు దమస్కు మార్గములో వచ్చినప్పుడు, దమస్కు మార్గం గుండా వచ్చినప్పుడు ఎవరి గురించి వచ్చాడంటారు? సౌలు గురించే వచ్చాడు. సౌలు గురించి రాకనే తనకి రక్షణ దొరికింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ రోజున నీ మార్గం గుండా రావాలని ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలోనికి రావాలని ఇష్టపడుతున్నాడు. నీ ఇంట్లోకి రావాలని ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబంలోనికి రావాలని ఇష్టపడుతున్నాడు. యేసు మార్గము రక్షణ మార్గము. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, యేసు మార్గము రక్షణ మార్గము. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనం. టకటక చెప్తున్నాను, మీరు అర్థం చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎన్నదమ్మా? 8వ అధ్యాయం 26వ వచనం. ప్రభుదూత అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనం. ప్రభుదూత నీవు లేచి అంటుంది. ప్రభుదూత అంటుంది, నీవు లేచి దక్షిణముగా వెళ్ళు. మనకి ఎన్ని మార్గాలు? 4 మార్గాలు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ కదండి. ఇప్పుడు దక్షిణ మార్గానికి వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు వెళ్ళు అరణ్య మార్గములో కలుసుకోమని నువ్వు కలుసుకో ఫిలిప్పుతో చెప్పగా అని ఫిలిప్పుతో చెప్పారు. ఎవరు చెప్పారు? యేసు ప్రభువే చెప్పాడు. ఏమని చెప్పాడు? నువ్వు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గము, గాజాకు పోవు అరణ్య మార్గము. ఏ మార్గం ఇది? గాజా మార్గము. చెప్పండి, గాజా మార్గము.
గాజా మార్గములో వెళ్ళమని ఫిలిప్పుతో దేవాది దేవుడు చెప్పాడు. దేవాది దేవుడు అక్కడికి వెళ్ళేసరికి ఏం చేయమన్నాడో అక్కడ చెప్పలేదు, కానీ ఖచ్చితంగా నువ్వు ఆ మార్గములో వెళ్ళు అని చెప్పాడు. ఆ మార్గములకు వెళితే ఏమైందో ఇక్కడ చూస్తున్నాం, చదవండి. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే కింద మంత్రి అయి, ఆ రాణి పేరు కందాకే, ఆమె యొక్క ధనాగారం అంతటి మీదను ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. నపుంసకుడైన మంత్రి, అతను ఒక రాజ్యానికి మంత్రి. రాణి అయినటువంటి ఏం పేరమ్మా? కందాకే రాణి కింద అతను పనిచేస్తున్నాడు. ఏంటి అతను పోస్ట్ అంటే? మంత్రి, హానరబుల్ మినిస్టర్, చాలా హోదా ఉన్నవాడు. కానీ అతను నపుంసకుడు అని రాయబడి ఉంది. నపుంసకులకు ఈ లోకంలో విలువ ఉంటుందా? ఉండదు. చర్చిలో కూడా వాళ్ళు రావడానికి సంశయపడతారు. అవసరమైతే వాళ్ళకే ఒక చర్చి వేరేగా ఉంటుంది. చాలా చోట్ల నపుంసకులకు వేరే చర్చిలు ఉన్నాయి. ఇక్కడ రావడానికి బిడియపడుతూ, ఇక్కడ వస్తే మమ్మల్ని ఏమంటారో, హేళన చేస్తారేమో అని చెప్పి వాళ్ళకే సెపరేట్గా చర్చిలు ఏర్పాటు చేయబడ్డాయి. అలాంటి నపుంసకుడైన వాడికి ఈ రోజున ఆలయానికి వెళ్ళాడు. అతను మంత్రి గారు ఆలయానికి వెళ్ళి అక్కడ ఆరాధించడానికి వెళ్ళాడట. ఆరాధిస్తూ ఆ యెషయా గ్రంథం తెరిచి చదువుతున్నాడట. దేవుడేం చెప్పాడు? ఫిలిప్పు, నువ్వు గాజా మార్గములో, అరణ్య మార్గములో వెళ్ళి యెరూషలేము ప్రాంతానికి వెళ్ళు, గాజా ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతానికి వెళ్ళు అని దేవుడు మార్గాన్ని నిర్దేశించాడు. గాజా మార్గములో అతను వెళుతూ ఉంటుండగా ఎవరు తారసపడ్డారంటే నపుంసకుడైనటువంటి ఆ యజమాని తారసపడ్డాడు. అతను యెషయా గ్రంథం చదువుతున్నాడట. యెషయా గ్రంథం చదివితే అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో అన్నది, నీవు ఆ రథము దగ్గరికి వెళ్ళి దాన్ని కలుసుకొనమని చెప్పాను. అతన్ని కలుసుకో. ఫిలిప్పు దగ్గరకు ఫిలిప్పు ఆ రథము దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి అతని ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా విని నీవు చదువునది గ్రహించు. ఏం చెప్పారంటే, అయ్యా మంత్రి గారు, మీరు చదువుతున్నటువంటి ఈ గ్రంథం మీకు అర్థమవుతుందా అని అడిగాడు. నాకు ఎవరైనా చెబితే తప్ప నాకేం అర్థమవుతుంటే, ఏదో చర్చికి వెళుతున్నాము, అందరూ బైబిల్ చదువుతున్నారు, నేను కూడా వాక్యాన్ని చదివేస్తున్నాను, కానీ ఆ వాక్యంలో ఏముందో నాకేం తెలుసు అన్నాడు. వాక్యాన్ని గ్రహించడం లేదు. వాక్యం అయితే చదువుతున్నాడు, ఆలయానికి వెళుతున్నాడు, ఆయన గౌరవ ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తి. వాక్యం చదువుతుంటే తనకేం అర్థం కావట్లేదు. అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే, ఆయన అన్నాడు, ఏమండి, చదువుతున్నాను, ఆలయానికి వెళుతున్నాను, ఎవడైనా నాకు చెప్పితే తప్ప ఎలాగ అర్థమవుతుంది? నాకు ఎవడైనా నాకు బోధించాలి. పాస్టర్ గారు బోధిస్తే నాకు అర్థమవుతుంది, ఎవరైనా వస్తే నాకు చెబితే అర్థమవుతుంది. ఇందులో ఉన్నటువంటి మర్మాలు నాకు అర్థం కావట్లేదండి అన్నాడు. అతను ఫిలిప్పు యేసు ప్రభువును గురించినటువంటి అర్థవంతంగా ఆయనకి వివరించి చెబితే కొంత దూరం వెళ్ళిన తర్వాత 39వ వచనం చదవండి. 39వ వచనం చదవక మునుపు అతను అన్నీ విన్నాడు. యేసు ప్రభువుని గురించి అంతా తెలుసుకుని అది ఏంటి? నపుంసకుడు కదా. నపుంసకులకి ఒకవేళ నపుంసకులు ఎవరైనా ఉంటే వాళ్ళకి రక్షణ దొరుకుతుందా? వాళ్ళకి చెప్పండి. రక్షణ మార్గం వాళ్ళకుందా? రక్షించబడడం వాళ్ళకుందా? లేకపోతే వాళ్ళు పరలోకానికి వాళ్ళకి టికెట్ ఉందా అని మనకందరూ సంశయం రావచ్చు. కానీ నువ్వు ఎవరివైనా
ఆడైనా మగైనా కాకపోయినా కాకున్నా దేవుడు ఆయన్ని ప్రేమిస్తే ప్రతి ఒక్కరికి నిత్య రాజ్యాన్ని దయచేసే దేవుడు మన దేవుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అందరికీ కూడా ఆయన పరలోకం రాజ్యాన్ని ప్రసాదించే దేవుడు. ఇప్పుడు ఇక్కడ చదువుతున్నాం, ఆయన అంటున్నాడు, అయ్యా అంతా చెప్పారు, యేసు ప్రభు నేను నమ్ముతున్నాను, నాకు బాప్తిసం ఇవ్వండి, ఇదిగో నీళ్లు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇవ్వండి అన్నాడు. వెంటనే ఫిలిప్పు ఆయనకు బాప్తిసం ఇచ్చినట్లుగా అక్కడ చూస్తున్నాం. ఫిలిప్పు బాప్తిసం పొందిన తర్వాత 39వ వచనం చదవండి. వారు నీళ్లలో నుండి వెడలినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును తీసుకుని పోయింది. అతను సంతోషంతో నపుంసకుడు తన త్రోవన వెళ్ళాడు. నపుంసకుడుకు ఎప్పుడు ఆనందం కలిగిందంటే క్రీస్తును అంగీకరించిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, క్రీస్తు తన జీవితంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణ ఆనందము తనకు దక్కింది. చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచండి. ఇది ఏ మార్గం? గాజా మార్గం. గాజా మార్గంలో బాప్తిసం లభించింది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఏ మార్గంలో వెళుతున్నావనో దేవునికి తెలుసు. నీ మార్గం ఏటో దేవునికి తెలుసు. దేవుడు చెబుతాడు. అప్పుడు ఆ మాటలు వింటే నువ్వు బాప్తిస్తానికి సిద్ధపడండి. బాప్తిస్తం నీకుందా? బాప్తిస్తం తీసుకున్నారా? ఎవరైనా బాప్తిస్తం తీసుకునే వాళ్ళు ఉంటే ఈ మాట గ్రహించండి. బాప్తిస్తం తీసుకున్న తర్వాత తన నిత్యానందంలోకి వెళ్ళారు. దేవునికి మహిమ కలుగును కాక. నపుంసకుడు మంత్రి, ఒక రాజ్యానికి మంత్రి. ఆయన అతని స్టేటస్ బాగోపోయినా, నపుంసకుడిగా ఉన్నప్పటికీ కూడా తనకి శాంతి సమాధానం లేకపోయినా క్రీస్తు ఆనందం ఎప్పుడు పొందాడంటే బాప్తిసం తీసుకున్న తర్వాత. మరొక మార్గాన్ని చెబుతాను చూడండి. బైబిల్ లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం 30-31 వచనాలు. ఆయన వారితో కూడా భోజనము కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టండి. ఒకసారి వినండి. అది ఏ సందర్భం అంటే బల్లను సమీపించే సందర్భం కదండి. ఒక రొట్టెను విరవడం అంటే ఎప్పుడు ఇస్తాం? బల్లారాధనకి విరుస్తాం. ఈ బల్లారాధనలో రొట్టె విరిచినట్లుగా ఇక్కడ రాయబడి ఉంది. రొట్టె యేసు ప్రభు విరిచాడు అని రాయబడి ఉంది కదా. అప్పటికి ఆయన చనిపోయాడు. 24వ అధ్యాయానికి వచ్చేటప్పటికి లోకాసు వార్తలో అప్పటికి ఆయన చనిపోయాడు. చనిపోయి ఆరోహణము కాకమునుపు ఈలోగా తనకి ఇష్టలైన వారి అందరికీ దర్శించాడు, తిరిగాడు. ఆయన యేసు ప్రభు అని వారికి గుర్తించలేదు. యేసు ప్రభు చనిపోయాడు కదా అనుకుంటున్నారు. అక్కడ ఎమ్మాయి దారిలో యేసు ప్రభు వచ్చి ఆ ప్రాంతంలో ముందు ఎవరిని దర్శించాడంటే ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారట. యేసు ప్రభువుని గురించి ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే, రే అనవసరంగా మహానుభావుని చంపేశారా, ఆయన చాలా మంచివాడురా, మన కొరకు ఎన్నో మేళ్ళు చేశాడురా, ఎన్నో ఆశీర్వాదాలు పలికాడురా, ఆయనను అనవసరంగా ఏ పాపము ఎరిగినటువంటి యేసుక్రీస్తు వారిని చంపేశారా అని మాట్లాడుకుంటూ వెళ్తున్నారట. ఆ సందర్భంలో వాళ్ళతో కూడా కూడి నడిచాడు. అది ఏ దారి? ఎమ్మాయి దారి. ఎమ్మాయి దారిలో ఆ సంఘటన జరిగిన తర్వాత అందరినీ కూర్చోబెట్టి భోజనానికి సిద్ధపరిచాడు. ప్రభురాత్రి సంస్కారం ఇస్తున్నప్పుడు ఆయన వారి మధ్య నిల్చున్నాడు. ఎవరి మధ్య? అక్కడ కూడి ఉన్న వారి మధ్య. ఆయన వారికి కూడా వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వాటిని పంచి పెట్టాడు. చాలా జాగ్రత్తగా వినాలి. ఏం చేశాడు ఆయన? రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి విరిచి వడ్డించాడు. వడ్డించగానే వారిలో ఒక మార్పు జరిగింది.
వారు తిన్నారో లేదో వెంటనే కళ్ళు తెరవబడ్డాయి. వారి కన్నులు తెరవబడ్డాయి. ఆయనను గుర్తుపట్టారు. అంతవరకు కూడా ఆయన గుర్తుపట్టే స్థితి వాళ్ళకి లేదు. ఎప్పుడు గుర్తుపట్టారు? ఎమ్మాయి మార్గంలో వచ్చినారు. రొట్టెను విరిచినప్పుడు, బల్లను సమీపించినప్పుడు వాళ్ళు కన్నులు తెరవబడ్డాయట. ప్రియులారా, ఒక విషయం గుర్తించండి. బలను సమీపిస్తున్నారా? బలను సమీపించకుండా ఉంటే, బలను సమీపించడానికి ఒకవేళ దూరము నుంచి బలను సమీపించకుండా ఏం జరుగుతుందో చూద్దామని వెనక తట్టు కూర్చునే వాళ్ళారా, మీకు ఒక మనవి. బలను సమీపిస్తేనే నీ కన్నులు తెరవబడతాయి. అంతవరకు కూడా ఎవరో ఏంటో గుర్తించే పరిస్థితి మనకు ఉండదు. చాలా జాగ్రత్తగా వినండి. మీరు బల్లను విరిచినప్పుడే, రొట్టెను విరిచినప్పుడే, బల్లలో పాలు పంపులు పొందినప్పుడే నీ కన్నులు తెరవబడతాయి. నీ కన్నులు ఎప్పుడు తెరవబడతాయంటే, నువ్వు వాక్యాన్ని విన్నప్పుడు, బాప్టిజం తీసుకున్నప్పుడు, బల్లను సమీపించినప్పుడు, బల్లను సమీపించి రొట్టె విరిచినప్పుడు నీ కన్నులు తెరవబడతాయి. అప్పుడు దాకా నీ కన్నులు మందత్వంలో ఉంటున్నాయి. నీ మందత్వం విడిపోవాలంటే వెంటనే బాప్తిసం పొందు, వెంటనే రొట్టెను విరువు, సంస్కార ఆరాధనలో పాలు పంపులు పొందు. అప్పుడు నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. అప్పటిదాకా మనము గుడ్డివారమే అయి ఉంటాం. నీ గుడ్డితనం పోవాలంటే, ఆత్మీయ గుడ్డితనం పోవాలంటే రొట్టె విరిచిన నాడే నీ కన్నులు తెరవబడతాయి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎమ్మాయి దారిలో కన్నులు తెరవబడ్డాయి. ఎమ్మాయి దారిలో కన్నులు తెరవబడ్డాయి. దమస్కు మార్గములో రక్షణ మార్గం అది. గాజా మార్గములో బాప్తిస్మ మార్గం అది. ఎమ్మాయి మార్గములో కన్నులు తెరవబడే మార్గం అది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక మార్గం చెప్పి నేను ముగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. చాలండి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. ఎక్కడికి వెళ్ళవలసి వచ్చింది? సమరయ మార్గం. ఆయన ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? దమస్కు మార్గంలో వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు? సౌలు భక్తుని దర్శించడానికి. తర్వాత గాజా మార్గంలో వెళ్ళాడు, నపుంసకులను రక్షించడానికి. ఎమ్మాయి దారిలో వెళ్ళాడు, కన్నులు తెరవజేయడానికి. ఇప్పుడు సమరయ మార్గమున వెళుతున్నాడు. సమరయ మార్గమున వెళుతున్నాడు. ఒక స్త్రీ కనబడింది. అమ్మా, నాకు దప్పిక అవుతుంది, నీళ్ళు ఇస్తావా అన్నాడు. సరే అయ్యా, మీరు యూదుడు కదా, నేను సమరయుని కదా, సమరయురాలు నీకు నీళ్ళు ఇవ్వడం సరికాదు, మేము అంటరాని వాళ్ళం. సమరయులు అంటరాని వాళ్ళు. యూదులు సమరయులతో సాంగత్యం చెయ్యరు. మీరు పెద్ద కులం వాళ్ళు, మేము తక్కువ కులం వాళ్ళం. మీరు మమ్మల్ని అంటుకోవడం ఏంటయ్యా? నేను నీళ్ళేయడం ఏంటి? నీకు నీళ్ళు ఇస్తే నాకు పాపం చుట్టుకుంటుంది అని అన్నది. అమ్మా, అందుకు యేసు నీవు దేవుని వరం, నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో నువ్వు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. నువ్వు ఆయననే అడుగుతావు. ఆయన నీరు జీవజలం ఇచ్చును. ఆయన జీవజలం ఇచ్చును. అంటే ప్రభువా, నాకు దాహంకి ఇవ్వు అని చెప్పింది. ఆయన నేను ఇచ్చే నీళ్లు తాగితే ఎన్నటికి దప్పిగొనవు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట గ్రహించాలి దీంట్లో. సమరయ స్త్రీ
అక్కడ ఉంది. సమరయులు యూదులు, వాళ్ళకి సాంగత్యం ఉండదు, అంటరాని వాళ్ళ కింద లెక్క. ఎవరు? అట్టి సమరయ్య కుటుంబానికి చెందినటువంటి స్త్రీని యేసు ప్రభు సమరయ్య మార్గమున వెళ్ళవలసి వచ్చాను. ఆయన సమరయ్య మార్గములో కూడా తిరుగుతాడా? అవును. వైద్యుడు ఎవరికి కావాలి అంటే రోగులకే వైద్యుడు కావాలి, పాపాత్ములకే యేసుక్రీస్తు కావాలి. నువ్వు పాపములో ఉన్నావా? నీవు పాప విమోచనార్థంగా నీ వద్దకు వస్తాడు దేవుడు. ఈ లోకములో పాపులను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాను. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి. పాపులు ఎక్కడుంటారు? ఈ లోకములో పాపయుక్తమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి అనేక మంది, వాళ్ళందరినీ కూడా దేవుని వైపు నడిపించడానికి కొరకు ఆయన వస్తున్నాడు. సమరయ్య మార్గమున వెళ్ళవలసి వచ్చాను, దమస్కు మార్గమున వెళ్ళవలసి వచ్చాను, గాజా మార్గమున వెళ్ళవలసి వచ్చాను, ఎమ్మాయి మార్గమున వెళ్ళవలసి వచ్చాను. ఆయా ప్రాంతాలకు ఆయా చోట్లకు వెళుతున్నటువంటి ఎప్పుడు ఏదో ఒక మహత్కార్యం చేయడానికి యేసు ప్రభు ఆ మార్గమును దర్శించాడు. ఖచ్చితంగా ఆయన నిన్ను పట్టుకోవడానికి, నిన్ను ఆకర్షించడానికి, నీ రక్షణ మార్గం నీకు ఇవ్వడానికి, రక్షణ మార్గంలోకి నడిపించడానికి యేసు ప్రభు ఆ సమరయ్య మార్గమున వెళ్ళాడు. నేను నిజంగా భర్త లేని దానిగా ఉన్నానా, భర్తలు ఉన్నదానిగా జీవిస్తున్నానా నాకు అర్థం కావట్లేదు, నా జీవితమే ప్రశ్నార్థకం అయిపోయింది అని యేసు ప్రభు పాదాలు చెంత పడింది. ఆమెను యేసు ప్రభు దర్శించాడు. ఆమెను, అమ్మా ఇక నువ్వు పాపం చేయకు అని లేవనెత్తాడు. దేవునికి మహిమ. చదవండి అమ్మ తర్వాత. అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. నువ్వు ప్రవక్తవని గ్రహించాను. బుద్ధులు చెప్పి ఇక పాపం చేయకు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆమెకు ఏమి లభించిందంటే విమోచన లభించింది. సమరయ స్త్రీకి విమోచన లభించింది, అంటరాని స్త్రీకి విమోచన లభించింది, అంటరానివైనటువంటి మనకు విమోచన లభించింది, అంటరాని వాళ్ళగా ఉన్న మనందరికీ కూడా విమోచన లభించింది. యేసుక్రీస్తు సమరయ మార్గం ఎందుకు వెళ్ళాడు అంటే విమోచనార్థంగా వెళ్ళాడు. ఆయన వస్తే విమోచనే. ఆయన వస్తే నువ్వు మార్చబడతావు, మార్పు చెందుతావు, రక్షణ మార్గంలో నడుస్తావు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ 4 నీకుంటే, ఈ 4 నువ్వు అనుభవించగలిగితే ఫైనల్గా ఒక మాట చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథము 35వ అధ్యాయము, యెషయా గ్రంథము 35వ అధ్యాయం చూడండి త్వరగా 8వ వాక్యం. 8. నీవు ఈ 4 మార్గాల గుండా ప్రయాణం చేశావు, 4 మార్గాల్లో విజయం సాధించావు, రక్షణ మార్గం అనుభవిస్తున్నావు, బాప్తిసం తీసుకున్నావు, ఆ తర్వాత బలను సమీపించావు, విమోచించబడ్డావు. ఈ 4 మార్గాలను నువ్వు విజయం సాధించావు కదా. ఇప్పుడు ఫైనల్గా నువ్వు ఎలా తీర్చిదిద్దబడ్డావు అంటే ఇప్పుడు చదవండి యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8వ వాక్యం. అక్కడ ఇంతవరకు దారిగా ఉన్నటువంటి ఒక చిన్నని దారిగా ఉన్నటువంటి ఈ దారి రాజమార్గముగా ఏర్పడును. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఇది రాజమార్గముగా మార్చబడుతుంది. అది పరిశుద్ధ మార్గం అనబడును. ఇది రాజమార్గం అయిపోతుంది. ఇది చిన్నని వీధి, అక్కడ దారిగానున్న రాజమార్గం, చిన్న దారి ఎలా మార్చబడుతుంది? రాజమార్గంగా మార్చబడుతుంది. అది పరిశుద్ధ. ఈ 4 నీకుంటే, ఏ 4? నువ్వు రక్షణ మార్గంలో నడిస్తే, బాప్తిసం తీసుకుంటే, బలను సమీపిస్తే, నువ్వు విమోచించబడితే నువ్వు రాజమార్గములో ఉన్నట్లే. నీది రాజమార్గం. రాజమార్గములో నిన్ను నడిపిస్తాడు ఆయన. నీ దారి రాజదారి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అది పరిశుద్ధ మార్గం అనబడును. అది పరిశుద్ధ మార్గము అనబడను. అది అపవిత్రులు పోకూడదు. పరిశుద్ధ మార్గము అనబడను. నువ్వు నడిచే దారి పరిశుద్ధ దారి.
ఈ 4 అనుభవిస్తున్నటువంటి నీవు, రక్షణ మార్గం పొందినటువంటి నీవు, బలను సమీపించిన నీవు, బాప్తిసం తీసుకున్న నీవు, విమోచించబడిన నీవు, ఇది రాజమార్గము, పరిశుద్ధ మార్గము అనబడుతుంది. దీనిలో అది అపవిత్రులు పోకూడని అది మార్గం. అపవిత్రులు పోకూడని మార్గం. అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. అమ్మా, అది మార్గమున పోవు వారికి ఉమ్, ఏర్పరచబడును. ఉమ్. మూడులైనను దానిలో నడుచు. ఎక్కడ 3 అంటే పనికి మాలిన వారు, మూర్ఖుడైనను దానిలో నడుస్తారా? ఏ మార్గం? పరిశుద్ధ మార్గంలో వాడు మూర్ఖుడుగా ఉంటాడు. మూర్ఖుడైనా ఆ దారిలో వెళితే త్రోవ తప్పకుండా ఉంటాడట. సరైన మార్గంలో వాడు ప్రయాణం చేస్తాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లునుగాక. సరైన మార్గంలో నువ్వు నడిస్తే, మూర్ఖుడైనా ఆ దారిలో వెళితే సరైన మార్గంలో వారు నడిపిస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఆ మార్గంలో నీ భర్తలను నడిపించండి. భార్యలారా, మీరు కూడా దేవుని మార్గాన్ని అన్వేషించండి. పవిత్ర మార్గాన్ని ఎంచుకోండి. పరిశుద్ధ జీవితం జీవించండి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి. ప్రతి ఒక్కరూ తలలు వంచండి. ఏ స్థితిలో ఉన్నావు? ఏ పరిస్థితిలో ఉన్నావు? నీ ప్రయాణం ఎటు? నీ పయనం ఎటు? ఏ మార్గం కూడా వెళ్ళబోతున్నావు? ఎమ్మాయి మార్గంలో అనేక మంది ప్రయాణం చేశారు. ఎమ్మాయి మార్గంలో యేసు కూడా ప్రయాణం చేశాడు. ఎమ్మాయి మార్గానికి వెళితే అక్కడ అద్భుతం జరిగింది. వారితో పాటు భోజనం చేసే అధికారం వాళ్ళకి లభించింది. వారిని కళ్ళు తెరవజేశాడు. వారి కన్నులు తెరవబడ్డాయి. యేసు వస్తే నీకు కళ్ళు తెరవబడతాయి. యేసు ప్రయాణం చేస్తే నీ ఆత్మీయ నేత్రములు తెరవబడతాయి. ఒకసారి ఆలోచించేయి. నువ్వు బాప్తిసం తీసుకున్నావా లేదో నాకు తెలియదు. బాప్తిసం తీసుకుంటే ఓకే. యేసు ప్రభు గాజా మార్గంలో ప్రవేశించినప్పుడు నపుంసకుడైనటువంటి మంత్రి బాప్తిసానికి సిద్ధపడ్డాడు. ఆయన వాక్యాన్ని చదివి, వాక్యాన్ని ఫిలిప్పు చేత విని ఆయన సరైన మార్గంలోనికి వచ్చాడు. బాప్తిసం పొందాడు. నపుంసకుడుకు బాప్తిసం లభించింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు అనేక మార్గములో ఇలాంటి మార్గాలు నీ ముందున్నాయి. ఏ మార్గంలో వెళితే ఎక్కడ యేసు ప్రభు నీతో నడుస్తాడో గుర్తించు. యేసు ప్రభు నీతో కలిసి నడిచినప్పుడు నీకు క్షేమమే. యేసు ప్రభు నడుస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళాడంటే ఆ ప్రాంతంలో ఏదో ఒక అద్భుతం జరగబోతుందన్నమాట. నీ ప్రాంతానికి వెళితే, నీ కుటుంబంలోకి వస్తే, నీ జీవితంలో ప్రవేశిస్తే ఆయన మేలు చేయడానికి అద్భుతాలు చేయడానికి నీ ఇంట్లోకి వస్తున్నాడు అనే విషయాన్ని గమనించు. ప్రియ నేస్తమా, నువ్వు పరిశుద్ధ జీవితం జీవించడానికి సిద్ధపడు. ప్రభు అయిన యేసు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు పవిత్ర జీవితం జీవిస్తావా? పరిశుద్ధ జీవితం జీవిస్తావా? రాజమార్గం నీ కొరకు ఏర్పాటు చేశాను. ఆ రాజమార్గంలో నువ్వు నేను కలిసి నడుద్దాం. ఆ మార్గంలో మనమందరము కలిసి నడుద్దాం అని యేసుక్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు. దేవాది దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆ మాటకు చెవియొగ్గు. ఒక్క మాట. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు వందనాలు స్వామి. నేను నీ మార్గంలో నడుస్తాను. నీ మాట వింటాను. నీ మాట చొప్పున నడుస్తాను. నాయనా, నీ పరిశుద్ధ జీవితం నాకు కలుగు చేయనాయన. పరిశుద్ధ జీవితం నాకు అలవర్చుకోవడానికి అవకాశం ఇవ్వు ప్రభా. ఈ పరిశుద్ధ జీవితం నేను కూడా జీవించడానికి ఇష్టపడుతున్నాను నాయన. పరిశుద్ధ జీవితం నాకు సిద్ధపరచు నాయన. రాజ్యమార్గంగా నన్ను నడిపిస్తానంటున్నావు. రాజ్యమార్గము గుండా నన్ను నడిపిస్తానంటున్నావు. ఆ రాజ్య మార్గానికి నేను వారసుని అవ్వడానికి నీ కృపాశీర్వాదం నా వెంట ఉంచి
మీరు నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.